దశలో ఉంది, బెయిల్ ఇవ్వలేం. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ మధుసూదన్ పిటిషన్లు కొట్టివేత, గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాల కేసులో హైకోర్టు ఉత్తర్వులు, జవాబు పత్రాల మూల్యాంకనం అక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులు ఏపీఎస్ అప్పటి కార్యదర్శి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు క్యామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ పమిడికాల మధుసూదన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాళ్ళ బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణమయ్య సోమవారం తీర్పు చెప్పారు. నేర స్వభావం, పిటిషన్లపై నేరారోపణ తీవ్రతను, దర్యాప్తులో ప్రాథమిక దశలో ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు ప్రకటించారు. బెయిల్ మంజూరు సమయంలో సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందా, నిందితులపై ఆరోపణల తీవ్రత, నేరం రుజువైతే ఎంత శిక్ష పడుతుంది తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం న్యాయస్థానంపై ఉందన్నారు. ఏపీఎస్ అప్పటి కార్యదర్శి హోదాలో పిఎస్ఆర్ ఆంజనేయులు హైలాండ్ రిసార్ట్స్లో మాన్యువల్ మూల్యాంకనం చేయించేందుకు నిర్ణయం తీసుకున్నాను. మూల్యాంకనం కోసం క్యామ్సైన్ సంస్థకు 1.14 కోట్ల చెక్ ఇచ్చారని ఆరోపణల దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని గుర్తు చేశారు. అనారోగ్య కారణాలు చూపుతూ పిఎస్ఆర్ తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వాలని కోరుతున్నానని గుర్తు చేశారు. రికార్డులను పరిశీలిస్తే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తమ పర్యవేక్షణలో ఉండాలని పిఎస్ఆర్ని కోరుతూ విముఖత వ్యక్తం చేస్తూ డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఈ నేపథ్యంలో 2 వారాల మెడికల్ బెయిల్ కోసం విజయవాడలోని మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పిటిషనర్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను పిఎస్ఆర్కి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేశాక పిఎస్ఆర్ ఆరోగ్య స్థితిపై విజయవాడ జీజీహెచ్ నుంచి తాజాగా నివేదికలు తెప్పించుకోవాలని సంబంధించి కోర్టును ఆదేశించారు. మెడికల్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ సాధ్యమైన త్వరగా 2 వారాల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓఎంసీ కేసులో